అమరావతికి క్వాంటమ్ వ్యాలీ రావడం కారణంగా జరిగేటటువంటి ఉపయోగాలు ఏంటి? అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేస్తున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా వచ్చే 5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు కల్పించబోతున్నారు. 50కి పైగా యూనికార్న్ల అభివృద్ధి జరగబోతుంది. చంద్రబాబు గారి సాంకేతిక విప్లవంలో సెకండ్ చాప్టర్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ, మొదటిది వచ్చేసి ఐటీ రెవల్యూషన్. అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్ లో మంత్రి నారా లోకేష్ గారు ఈ విధంగా మాట్లాడినారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సాంకేతిక విప్లవం 2వ చాప్టర్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజా రాజధాని అమరావతిని దక్షిణాసియాలోని మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు. విజయవాడలోని నోవెటల్ హోటల్లో నిర్వహించినటువంటి అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, ఈ వర్క్షాప్ కు హాజరైనటువంటి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, విద్యారంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర అధికారులకు స్వాగతం. ఈ సమావేశం దేశంలో అత్యుత్తమ క్వాంటమ్ మేధావుల సమావేశం మాత్రమే కాదు, దేశంలో ఒక కీలక మలుపు కాబోతుంది. భవిష్యత్తులో రాబోయే సాంకేతిక విప్లవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సంకేతాన్ని ఇస్తుందని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీగా మార్చబోతున్నాం. అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీగా మార్చాలనేది మా లక్ష్యం. ఇక్కడ ఆలోచనలు ఆవిష్కరణలు పరిశ్రమలుగా మారేలా ఎకో సిస్టమ్ అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది ఒక రోజు కార్యక్రమం కాదు, ఇది దేశవ్యాప్తంగా ప్రారంభమైనటువంటి ఒక ఉద్యమం. ఇందుకు ఆంధ్ర రాష్ట్రం కేంద్ర బిందువుగా నిలవబోతుంది. క్యూబిక్ ఆర్కిటెక్చర్ నుంచి క్రయో ఎలక్ట్రానిక్స్ వరకు, అల్గోరిథం అభివృద్ధి నుంచి అంతర్జాతీయ క్వాంటమ్ ప్రమాణాల వరకు మేము పూర్తి స్థాయిలో క్వాంటమ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తాం. దేశంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి 156 క్యూబిట్లను కలిగినటువంటి IBM క్వాంటమ్ సిస్టమ్ 2 త్వరలోనే అమరావతిలో అందుబాటులోకి రాబోతుంది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఆసియాలో మొట్టమొదటి క్వాంటమ్ ప్రమాణాలు టెస్ట్ బెడ్ ను NCL, IEEE, SIAC, AWS భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. IBM, TCS, HCL, టెక్ మహీంద్రా వంటి అగ్రగామి సంస్థల సహకారంతో క్వాంటమ్ స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తాం. ఈ కార్యాచరణకు వ్యూహాత్మక దూరదృష్టి ఉంటుంది. ఇది ప్రధాని మోదీ గారు ప్రకటించినటువంటి జాతీయ క్వాంటమ్ మిషన్ కు అనుగుణంగా గ్లోబల్ భాగస్వామ్యంతో నిర్మించడం జరుగుతుంది. IITలు, IIS, టోక్యో యూనివర్సిటీల సహకారం తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. చంద్రబాబు గారి సాంకేతిక విప్లవం 2వ చాప్టర్ క్వాంటమ్ వ్యాలీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి సాంకేతిక విప్లవం 2వ చాప్టర్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ. చంద్రబాబు గారు మొదటి చాప్టర్ ఐటీ అన్నప్పుడు నేను 7వ తరగతి చదువుతున్నాను. దక్షిణాసియా క్వాంటమ్ కేంద్రంగా అమరావతి అభివృద్ధి చెందుతోంది. సాఫ్ట్వేర్ రంగానికి సిలికాన్ వ్యాలీగా అమరావతి క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు గారి విజన్ సాధనకు అనుగుణంగా పనిచేస్తూ ప్రపంచంలో అమరావతిని క్వాంటమ్కు చోటు దక్కేలా కృషి చేద్దామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు ఉండడం మన అదృష్టం. విజన్ అంటే ఇప్పుడు వెలాసిటీ, ఇన్నోవేషన్, గ్లోబల్ రేస్లో చేరడం కాదు, మనమే దారి చూపాలి. ఫలితంగా ఏపీ బ్రెయిన్ క్యాపిటల్గా మారుతుంది. క్వాంటమ్ సైన్స్ను ఇంజనీరింగ్లోనూ భాగం చేస్తున్నాం. అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీకు కేంద్రంగా మారుస్తాం. ఇన్నోవేటివ్ స్టార్టప్లకు క్వాంటమ్ వ్యాలీ పార్క్ లాంచ్ ప్యాడ్ అవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని కార్యదర్శి విజయానంద్ గారు, ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని గారు, IBM ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ MD సందీప్ పటేల్ గారు, IBM క్వాంటమ్ అడాప్షన్ ప్రెసిడెంట్ స్కాట్ ట్రోడర్, అదేవిధంగా TCS టెక్నాలజీ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ ప్రెసిడెంట్ వి రాజన్న, L&T ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అడ్వైజర్ MV సతీష్ గారు, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ K మధుమూర్తి గారు, IIT మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి గారు, తిరుపతి IIT డైరెక్టర్ KN సత్యనారాయణ గారు తదితరులు పాల్గొనడం అయితే జరిగిందన్నమాట. సో మొత్తానికి రాష్ట్ర తలనాతను మార్చబోతుంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్.